అందరికీ నమస్కారం. గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోనుకు చెందిన ఉమా మహేశ్వరి గారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో 12 ఇయర్స్కి పైగా ఉన్నారు మేడం. మరి మేడంకి ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వారి మాటల ద్వారా స్వయంగా తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను 2014 నుంచి దాదాపు 12 ఇయర్స్ అయింది ఈ మెడిటేషన్ చేయబట్టి. అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. తర్వాత ధ్యానం అనేది నాకు ముందు ఒక గొప్ప ఎనర్జీని అనేది ఇచ్చింది. మెడిటేషన్కి వెళ్ళిన వెంటనే, అక్కడికి పిరమిడ్కి వెళ్ళిన వెంటనే నాకు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు విశ్వశక్తి అనేది లోపలికి వెళ్తున్నట్టు నేను ఒక అనుభూతి అనేది చెందాను. తర్వాత ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నాకు ఫియర్ అనేది చాలా ఎక్కువ ఫియర్ ఉండేది. ఆ ఫియర్ అనేది పోయింది. అంటే స్టేజ్ ఫియర్ కావచ్చు, మాట్లాడాలన్నా, ఎవరితోనే మాట్లాడాలన్నా చాలా భయం ఉండేది. ఆ భయాన్ని అంతా కూడా ఈ మెడిటేషన్ ద్వారా నేను పోయింది నాకు. ఓకే మేడం, ధ్యానం ద్వారా భయాన్ని పొడగొట్టుకున్నారు. సో ధ్యానం అంటే ఒక నమ్మకం ఏర్పడింది. మరి పత్రి సారు నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా మేడం, దాన్ని మీరు ఎలా ఆచరించేవాళ్ళు? నో డాక్టర్ నో అంటే మోస్ట్లీ దాదాపు నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే మెడిటేషన్కు వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్కి నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు లోపల అంటే ఒకసారి ఎందుకో డాక్టర్ దగ్గరికి, అంటే హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అని ఒక ఇన్నర్ వాయిస్ అనేది వచ్చింది. డాక్టర్ దగ్గర వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు అని. అంటే నాకు అప్పటికి ఒక పాప, ఒక 2 ఇయర్స్ అయింది పాప అప్పటికి. తర్వాత మళ్ళీ డాక్టర్ నాకు మళ్ళీ ఇంకో పిల్లలు ఉంటే, ఇంకో బేబీ ఉంటే బాగుండు కదా అని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాము. అసలు టోటల్గా ఆరోగ్యంగా ఉన్నా. కాకపోతే అన్ని చెకప్ చేయించుకున్న తర్వాత స్కానింగ్ తీసినప్పుడు లోపల సిస్ట్ ఉందని బయటపడింది. సో ధ్యానంలో కూర్చున్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళు అని ఇంట్యూషన్ ద్వారా వచ్చింది. సరే అని హాస్పిటల్కి వెళ్తే లోపల సిస్ట్, ఓవెరిన్ సిస్ట్ ఉంది అనేసి అక్కడ స్కానింగ్ ద్వారా బయటపడింది. ఓకే. అప్పుడు డాక్టర్స్ మీరు వెంటనే సిస్ట్ రిమూవ్ చేయించుకోవాలి, చేయించుకుంటే తర్వాత మీరు అదే ప్లానింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అనేది ఫేస్ చేసిన తర్వాత అక్కడ ఆపరేషన్లో ఇంకా మోర్ దాన్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఇంకా ఎక్కువ వచ్చాయి. అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా మామూలుగా అయితే ఇంజెక్షన్స్ అనేటివి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్, అంటే ఆ యొక్క ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేస్తారు కదా, నేను ఒక్క ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ అనేటివి వద్దు, ఓన్లీ నేను నిద్ర అక్కడ అంటే బెడ్ మీద కూర్చోలేము కదా, ఆపరేషన్ చేస్తుంటారు. ఓకే, నిజంగా ఆ బెడ్ మీద పడుకొనే ఐస్ క్లోజ్ చేసి మా నాన్న వచ్చి చెప్పేవాడు, నువ్వు మెడిటేషన్ చేయమ్మా, మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది తొందరగా అనేసి ఇంకా మెడిటేషన్ చేస్తూ ఆ విధంగానే చేసేదాన్ని. తొందరగా అనేది వితిన్ అందరి పేషెంట్స్ కంటే కూడా చాలా తొందరగా కవర్ అయిపోయినాను అసలు. ఇంకా తర్వాత ఒక 3 డేస్కి అక్కడ నుంచి ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. అంటే ఎందుకంటే అంతకుముందే ఒక పేషెంట్ చనిపోయినాడు, ఆ రూమ్లో చనిపోయినందుకు ఏమైందంటే వాళ్ళు భయపడడం అనేది స్టార్ట్ చేశారు. భయపడడం ఇంకా ఎందుకు భయపడుతున్నారంటే, సో ఇది జరిగింది అందుకు భయపడుతున్నాం, వాళ్ళు ఏదో భయం అనేది ఉంది అంటే. సో నాకు అప్పుడు స్టార్టింగ్ అంటే జస్ట్ 2-3 వీక్స్ నేను స్టార్ట్ చేసినది, కానీ నేను ఏదో పెద్ద గొప్ప ధ్యానిని అన్నట్టు వాళ్ళకి చెప్పాను, ఏం కాదు నేను మెడిటేషన్ చేస్తాను, నేను ఇక్కడ నైట్ కూర్చొని నేను అప్పుడు 3 డేస్ అయింది కదా, కొద్ది కూర్చుంటున్నా, మెడిటేషన్ చేస్తాను, అది ఏం లేదు మీరు భయపడుతున్నారు అంతే జస్ట్ అనేసి మెడిటేషన్ చేసినాక నెక్స్ట్ డే మీకు ఏమైనా భయం వేసిందంటే, లేదమ్మా మీరు ఏదో చేశారు, మొత్తం మీద మాకైతే ఇప్పుడైతే ఏం భయం లేదు అని. ఆ రోజు నుంచి ఇంకా ఆ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్కువ అనుభవాలు, అంటే గురువులు అంటే కనిపించడం. ఏ గురువు కనిపించారు? రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అందరికి అమ్మవార్ల దగ్గరికి, అంటే అప్పటికే కొన్ని క్లాసులు ఎవరైనా గురువులు కనిపించినప్పుడు, అమ్మవారు ఎవరైనా కొంచెం మంచి క్వశ్చన్స్ రైస్ చేయి, అడుగు నువ్వు అని చెప్పేవాళ్ళం అనమాట. సీనియర్ మాస్టర్స్ అడిగారా మరి క్వశ్చన్? అడిగాను. అమ్మవారి దగ్గర వెళ్ళినప్పుడు, అమ్మ
మామూలుగా అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి ఇట్లా జంతువులని వాటిని బలి చేస్తుంటారు కదమ్మా, నీవేమో కావాలని కోరుకుంటున్నావంట కదా, ఎందుకు నువ్వు కోరుకుంటావా, ఒక తల్లి ఆ విధంగా కోరుకోవచ్చా, తప్పు కదా అని అంటే అమ్మ సమాధానం, అమ్మ నేనైతే ఈ విధంగా నేను ఎవరిని కోరలేదు, కానీ వాళ్ళ జీవ చాపల్యం కోసం వాళ్ళు తినడం, నా పేరు పెట్టుకొని వాళ్ళ విధంగా చేస్తాను, నాకు కావాల్సింది పెరుగన్నం, నేను చలవ చేసే తల్లినే తప్ప నేను ఆ విధంగా ఎప్పుడు కోరుకోను అని మెసేజ్. ఓకే మేడం, అంటే చక్కగా ధ్యానం చేస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్పారు, గురువులు కనిపిస్తుంటే చక్కటి క్వశ్చన్స్ వేయడం కూడా నేర్చుకున్నారు. సో మరి తర్వాత పత్రి సార్ని ఎప్పుడు కలిశారు? పత్రిజీ సార్ని ఒక 2016లో కలిసాను మేము. 2016లో ఇక్కడ వెంకటేశ్వర కేర్ సెంటర్ అని పెట్టినప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు సార్ వచ్చారు. సార్తో అందరు కూడా సార్తో కలుస్తున్నారు, కరచాలని చేశారు. సార్ని చూసినప్పుడు నాకైతే అంతకుముందే బాగా చెప్పేవాళ్ళు అంట, సారు వస్తారు ఇట్లా చెప్తారు, ఇంకా సార్తో జస్ట్ సెకండ్ ఇచ్చినా కూడా మనకి కొన్ని జన్మల పుణ్యం అనేది వచ్చేస్తుంది చాలా అనేసి చెప్పారు. నాకైతే సార్ని చూసిన వెంటనే చాలా ఆనందం. అంటే నాకు ఒకటి ఏమంటే తాత అనే పర్డ్ నాకు, అంటే నేను దేవునికి అంటే సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, నేను ఏం పిలుచుకుంటా అంటే తాత అని పిలుచుకుంటా. అంటే నాకు ఒక రిలేషన్గా మార్చేసుకుంటా. నాకేమైనా బాధ వచ్చినా, అంతకుముందు రాఘవేంద్ర స్వామి నేను తాత, ఇంకా ఏమన్నా బాధ అనిపిస్తే వెంటనే తాత, చూడు తాత, ఏం తాత ఇది అనేసి చెప్పుకునేది అనమాట. ఒక లివింగ్ గురువు అంటే నేను తాత అని మనసులో అయితే సార్ అంటాము, కానీ నా మనసులో అయితే తాత అని ఆ విధంగా అనుకునేది అనమాట. సార్తో కరచాల నిజంగా రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాని చూసినంత ఒక గొప్ప ఎగ్జైటివ్ ఫీలింగ్ అనేది నాకు బాగా వచ్చింది. ఇంకా తర్వాత అయితే జేతవనంకి వెళ్ళినాము. జేతవనంకి వెళ్ళినప్పుడు కూడా సార్తో అప్పుడు షేక్ హ్యాండ్స్, అప్పుడు నాకు పాప మేము అందరం ఫ్యామిలీ పరంగా అందరు వెళ్ళాము. ఇంకా తర్వాత సార్ కూర్చున్నారు. సార్ అయితే జస్ట్ కూర్చొని ఉన్నారు. కూర్చుంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మా పాపని అబ్జర్వ్ చేస్తూ ఇంకా చేస్తున్నారు. సార్ ఒకసారి పిలిచారు, ఓకే సార్ పాప మీద బ్లెస్ చేశారు బాగా అని. ఇంకా ఆ విధంగా ఇంకా సార్తో ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఉంది. సార్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక ఇంకా అప్పటి నుంచి మెడిటేషన్ అనేది ఇంకా బాగా చేయడం స్టార్ట్ చేశాను. మరి శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా అప్పుడే 2004లో నేను ఎప్పుడైతే హాస్పిటల్ పోయినా అప్పుడు మాస్టర్స్ అందరికి నేను ఒక మాట ఇచ్చానంట, నేను ఇప్పటి నుంచి నేను శాకాహారిగా మారుతాను నేను అనేది. అప్పటికి మాస్టర్స్కి నేను ఐఎమ్ ప్రామిస్. సో మరి పత్రి సార్వి కాన్సెప్ట్స్ కానీ లేకపోతే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మీకు ఏవి ఎక్కువ నచ్చుతాయి? ఎక్కువ అంటే శాకాహార జయత్, ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా స్వాధ్యాయం, నాకు చదువు అంటే బాగా, బుక్స్ చదవడం అంటే బాగా ఇష్టము, స్వాధ్యాయం చేయడము, ఇంకా మంచి మంచి మాటలు ఫ్రెండ్స్తో కావచ్చు. నేను ఎక్కువ సైలెంట్గా అంత ఎక్కువ మాట్లాడను, కానీ ఇప్పుడు కొద్దిగా మాట్లాడడం, అందరితో కలవాలి కదా, కలిస్తేనే మనం కొంచెం అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు కొద్దిగా మాట్లాడడం చేయడం అనేది ఎక్కువ చేస్తుంటాను. కానీ ఇంకా ఆ విధంగా అనేది నాకు సజ్జన సాంగత్యం అనేది ఇష్టం, స్వాధ్యాయం ఇంకా ఇష్టము. ఇక బుక్స్ లేకపోతే నాకు ఎవరు లేరంట, నాకు బుక్ ఈజ్ మై ఫ్రెండ్ అంతే. ఇంకా బుక్తో ఎక్కువ నేను అటాచ్మెంట్ బుక్స్తో ఉంటాను. ఓకే, ఏ బుక్స్ చదివారు? దాంట్లో ఏ పాయింట్స్ మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేశాయి? భగవద్గీత చదివాను. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మతో అంటే నేను ఎక్కువ ఏ బుక్ చదివితే ఆ బుక్లో లీనం అయిపోతూ ఉంటాను అనమాట. అంటే ఆ యొక్క శ్రీకృష్ణునితో కనెక్టివిటీ అంటే ప్రతి ఒక్క జీవిలో ఆ పరమాత్ముడు అనేట నేను ఉంటాను అని చెప్పడము, ఆ విధంగా చెప్పడంలో కూడా ఒక ఎక్స్పీరియన్సెస్ అక్కడ కూడా ఆ బుక్స్ చదువుతున్నప్పుడు కూడా ఏమిందంటే లాస్ట్ మంత్ అంటే నేను కోచింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఓ చోట కూర్చొని మాట్లాడుతూ నేను వాళ్ళని మాట్లాడితే నా వెనకాల ఒక అవ్వకు నిలబడుకొని ఉంది, చిన్న పాపని ఎత్తుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే వెనకాల ఆ చిన్న పిల్లోడు కేరింతలు కొడుతున్నాడు. అంటే ఎందుకు అమ్మ పాపడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నా, ఏదో అంటే ఏం నాన్న ఏమి నన్ను చూసినావా ఎప్పుడన్నా అని ఆ విధంగా. అంటే ఆ చిన్నపిల్ల వలన ఆ యొక్క పరమాత్మని, ఆ యొక్క శ్రీకృష్ణుని అనేది నేను చూసాను. అంటే ప్రతి జీవిలో అదేవిధంగా నెక్స్ట్ డే మంకీస్, అంటే నేను కోచింగ్ వెళ్తున్నప్పుడు పైన స్టెప్స్ పైన అనమాట
మంకీస్ చాలా ఉన్నాయి, తింటున్నాయి బాగా స్టెప్స్ పైన తింటున్నాయి. ప్లీజ్ నేను పిల్లలకి చెప్పుకోవాలా, పైకి వెళ్ళాలా, కొద్దిగా జరగండి అంటే అవి వెంటనే ఉన్నట్లుండి పక్కకి జరగడము. ఈ విధంగానే ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మని యొక్క దర్శనం అనేది నాకు లభించింది. భగవద్గీతలో ఏ శ్లోకం మీకు ఎక్కువ ఇష్టం? భగవద్గీతలు అంటే ఆ భగవద్గీత అంటేనే అన్ని శ్లోకాలు అద్భుతమైనవే. ఒక శ్లోకం చెప్తారా? అంటే నేను శ్లోకాలు అనేది నేర్చుకోలేదు, కానీ చదివాను. వాటి యొక్క తాత్పర్యం అవి చదివాను, కానీ నేర్చుకోవాలా. ఇంకేం బుక్స్ చదివారు? ఇంకా బుక్స్ అంటే ఆనాపానసతి, ఇంకా ఖురాన్ చదివాను. ఖురాన్ అంటే అది ఖురాన్లో అంటే ఆ లాంగ్వేజ్లో కాకుండా మన తెలుగు లాంగ్వేజ్లో చదివాను. ఖురాన్ చదివాను. ఇంకా చిన్న చిన్న బుక్స్ అనేది చదివాను. సో మీరు ఇందాక సజ్జన సాంగత్యం ఇష్టం అని చెప్పారు. ఎవరి అనుభవం అయినా మీకు నచ్చి, కొంతమంది అనుభవాలు మనకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి, అలా మీరు విన్న ఒక అనుభవాలంటే ప్రమీల మేడం చాలా అద్భుతంగా క్లాసులు సూపర్గా చెప్తారు మేడం. ప్రమీల మేడంతో నేను క్లాస్కి వెళ్తునేదాన్ని అప్పుడప్పుడు. ప్రమీల మేడంతో వెళ్ళినప్పుడు ఆ మేడం చెప్పేదాన్ని బట్టి నేను కూడా ఈ విధంగా మాస్టర్ కావాలని నాకు బాగా కోరిక, అందరికీ చెప్పాలనే కోరిక. అందరికీ చెప్పడం, పంచడం అనేది పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అనే సూక్తి. కాకపోతే నేను అయితే మామూలుగా అప్పుడైతే వెళ్తుంటే, అంటే ఒక కరోనా ముందు వెళ్తుంటే, ఇప్పుడు మధ్యలో ఏమందంటే ఇంకా నాకు కొంచెం బిజీ వర్క్ అయిపోయింది, స్కూలు, ఇంట్లో ట్యూషను, ఇవి చెప్పుకుంటూ. కానీ మెడిటేషన్ అనేది పిల్లలకి నేర్పిస్తూ, పిల్లలకి నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక 5 minutes 2 minutes చేయించి మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఆఫ్టర్ ఐఎమ్ స్టార్టింగ్ క్లాసెస్. తర్వాత ఇంకా ఆ విధంగా నేను పిల్లలకి బోధించుకుంటూ వాళ్ళకి నా యొక్క వాళ్ళని నేను మార్చాలి. సో విన్నారు కదండి, గురువందనం కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.